భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భాద్రపద శుక్ల దశమి నాడు క్షీర వ్రతాన్ని ఆరంభిస్తారు కదా, ఈ క్షీర వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటి? క్షీరవ్రతము అని అంటే పాలుతో చేసేటువంటి ఒక నోము క్షీరవ్రతం. సాధారణంగా మన ఇళ్లల్లో చేసేటువంటి సంస్కృతి సంప్రదాయాలను అనుసరించే వాళ్ళు నిర్వర్తించేటువంటి శుభ కార్యక్రమాల్లో పాలుని అమృతంగా వాడుతూ ఉంటారు. ఆ పాలకి సంబంధించి చేసేటువంటి వ్రతం అంటే ఇల్లు ఇదివరకు ఎప్పుడూ కూడా సంపదలతోటి, పశు సంపదతోటి వర్ధిల్లాలి అని చెప్పి పూర్వులు ఆశీర్వచనం చేసేవారు. అంటే ప్రధానంగా ఎందుకు చేసేవారంటే పాలు సంపూర్ణ ఆహారం. పాలనిచ్చేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో, ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా ఉండి ఆరోగ్యంతో ఉండి అవి ఇచ్చేటువంటి పాలతోటి మీ ఇంట్లో ఉండే అందరూ వాటిని సేవిస్తూ, పక్క వాళ్ళందరూ సేవిస్తూ మీరందరూ ఆరోగ్యంగా ఉండండి అని చెప్పటం. అందువల్ల పశుగణాభివృద్ధి కూడా మన సంక్రాంతి వెళ్ళినప్పుడు, కనుమ మన పండుగలను తెలుసు కదా, అక్కడ పశుగణాభివృద్ధికి సంబంధించిందే ఈ క్షీరవ్రతం. అంటే ఏదైతే పశువులు ఉన్నాయో వాటికి సంబంధించి, ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేసేటువంటి పూజ క్షీరవ్రతం. అంటే పాలు అనేటువంటివి కూడా సమృద్ధిగా ఈ జీవనానికి దొరకాలి. దొరికితే తద్వారా అందరూ కూడా ఆకలి దప్పికలు లేకుండా చక్కగా ఉంటారు. ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి మిగతా ఆహారం దొరికినా దొరక్కపోయినా కనీసం పాలు తాగితే వాడికి ఆహారం తిన్నంత ఫలితం వాడికి లభిస్తుంది. కాబట్టి అవి దొరకాలి అంటే ముందు ఈ జీవజాలం బాగుండాలి. కాబట్టి వాటి కోసం చేసేటువంటి వ్రతం ఏం చేస్తారండి అంటే ఏదో బొట్లు పెడుతుంటారు ఆవులకి, పెట్టి అయితే క్షీరదాలు అని మనం ఏదైతే వాడుతూ ఉంటామంటే పాలను ఇచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి పూజ చేసేటువంటి సంప్రదాయం. ఎంత గొప్ప సంప్రదాయం అమ్మ! దాదాపుగా ప్రపంచంలో ఏ జాతికి లేనటువంటిది. అంటే మన చుట్టూ ఉండి మనకి పాలనిచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూజ చేసేటువంటిది ఒక మానవ ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. అంటే ఆ రోజు శుభ్రంగా కనుమనాడు ఏ రకంగా చేస్తారో ఈరోజు కూడా చక్కగా వాటికి దుమ్ము ధూళి లేకుండా వాటి శరీరాలని శుభ్రపరిచి, అమ్మ నువ్వు ఇచ్చేటువంటి పాలతోటి మేమందరం కూడా పిల్లా పాపలతోటి చక్కగా శక్తి పుష్టులుగా ఉన్నాము, ఇలాగ నువ్వు చక్కగా ఇస్తూ ఉండు, నీకు ఎటువంటి అనారోగ్యం రాకుండాగాక నీ దగ్గర నుంచి స్వీకరిస్తున్నాం, నీ ఎడల మేము కృతజ్ఞతాబద్ధులమై ఉంటాము అని ఒక దైవానికి ఏ రకంగా మనం పూజ చేసి మన భక్తి ప్రపత్తులు తెలియచేసుకుంటామో పశువుల ఎడల కూడా అటువంటి ప్రపత్తులు తెలియజేసేటువంటి విశేషమైనటువంటి రోజు ఇదిగో ఈ క్షీరవ్రతం. గురుగారు, పరమపురుషుల పాదధూళి ఎంతో పవిత్రంగా మనం భావిస్తాం కదా, ఈ నేపథ్యంలో గణపతి యొక్క పాదధూళి సర్వశుభంకరంగా కవులు అభివర్ణించారు. ఈ వృత్తాంతాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది మల్లినాథుడు అనేటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానకారుడు రాసినటువంటి శ్లోకంలో ఉన్నటువంటి భావం. ఏం రాశాడంటే ఆ మహానుభావుడు, ఓ వినాయక, వినాయకుడిని సంబోధిస్తూ రాస్తున్నాడు, నీ పాదాల నుంచి వెలువడేటువంటి ధూళి ఏదైతే ఉందో అది మా కష్టాలు అనేటువంటి సముద్రాల్ని నింపుగాక, అంటే వాటిని ఎండింప చేయుగాక. ఇప్పుడు చూడండి, నీరుంది, ఒక గ్లాసులో నీరుంది, దానికంటే ఎక్కువైనటువంటి దుమ్మును తీసుకొచ్చాం. గ్లాసులో సగానికి నీళ్లుంటే గ్లాసు నిండా దుమ్ము పోసామనుకోండి, మట్టి పోసాం, అప్పుడు అక్కడ మట్టి ఉంటుందా నీళ్లు ఉంటాయా అంటే నీటి శాతం కంటే అధికంగా గనక మట్టి ఉంటే అక్కడ మట్టి మాత్రమే పేరుకుంటుంది, నీరు అదృశ్యమైపోతుంది, అది ఇంకిపోతుంది. ఈ మట్టిలో అది ఇంకిపోతుంది, మట్టిలాగా నీకు కనపడిపోతుంది. అట్లాగే మా పాపాలు, మా కష్టాలు అనేటువంటివి సముద్రాల్లాగా ఉన్నాయా, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో జన్మల నుంచి మేము చేసుకున్నటువంటి ఈ పాపాలు అనేటువంటి సముద్రాలని ఇంకింప చేయాలి, వాటిని ఎండింప చేయాలి. మరి మాకు దిక్కేముంది? నీ పాద పద్మాల యొక్క ధూళి కావాలి. ఎంత చూడండి, నీ పాద పద్మాలు కావాలంటల్లా మహానుభావుడు, నీ పాద పద్మాల యొక్క ధూళి. ఇదివరకటి రోజుల్లో పెద్దల్ని ఆ విధంగా ఆహ్వానించేవారు. అయ్యా
ఒక్కసారి మీ పాద పద్మాల ధూళి మా ఇంటిని పావనం చెయ్యాలి. ఇదివరకు రోజుల్లో రమణ మహర్షి నడిచేటప్పుడు కూడా ఆ సూర్యనాగమ్మ లేఖల్లో రాస్తారు. రమణ మహర్షి నడిచేటప్పుడు కూడా కొందరు భక్తులు ఆయన నడిచేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఆ బాట ఏదైతే ఉందో, ఆ బాటలో ఉన్నటువంటి దుమ్ము అంటే ఆయన అడుగు వేస్తాడు చూడండి, ఆ దుమ్ముని వీళ్ళు పోగు చేసుకునేవారట. ఎందుకంటే ధూళి దూసరం, ఆ దుమ్ము చేత పవిత్రులం అవుతామని తల మీద వేసుకునేటువంటి వారట. ఆ భావనతోటి మల్లినాథుడు అంటే ఆయన అసలు మల్లీనాథుడు అంటారమ్మ. అంత గొప్ప వ్యాఖ్యాత. మనం ఊహ చేయలేం. ఇప్పుడంటే మనకి ఏదన్నా వెలుగు కావాలి అని అంటే ఇలాగ మనం మీట నొక్కుతున్నాం, వెలుతురు అనుభవిస్తున్నాం చక్కగా. కానీ ఆ రోజుల్లో ఆ మహానుభావుడికి ఇలా మీట నొక్కితే వెలిగేటువంటి విద్యుత్ దీపాలు లేవు. ఈ లాంతర్లు, ఈ చిమినీ దీపాలు అంటారు చూడండి, అవి పెట్టుకొని ఆ చమురుతోటి వెలిగేటువంటివి పెట్టుకొని అర్ధరాత్రులు కూడా కూర్చొని కాళిదాసు కావ్యాలకి ఆ మహానుభావుడు వ్యాఖ్యానం రాశాడు. ఇట్లా కంట్లు రెప్పలు పడితే నిద్ర వచ్చేస్తుందేమో అని చెప్పి ఈ కంటి రెప్పలకి ఎలా కట్టేవాడు, ఇప్పుడు మనం అసలు ఎలా కట్టాడు అన్నది కూడా పెద్ద దుర్భేద్యం. ఇక్కడ తాళ్ళు కట్టేవాటమ్మ. ఈ రెప్ప కింది రెప్పకి పై రెప్పకి ఇలా తాళ్ళు కట్టేసేవాట. అంటే రెప్ప మూస్తే నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఆ కావ్యాలు చదవాలి, ఆ కావ్యాల్లో ఉండే అందాలు బయట పెట్టాలి, అందులో ఉండే లోతులు బయట పెట్టాలి. అంత తాపత్రయపడ్డాడు. వ్యాఖ్యాతృ సార్వభౌముడు అంటారు ఆ మహానుభావుడిని, మల్లీనాథుణ్ణి. అటువంటి మహానుభావుడు వినాయకుణ్ణి ఆయన దుమ్ము ధూళి కావాలయ్యా నాకు అన్నాడు. అంటే భక్తి తాదాత్మ్య స్థాయికిలోకి వెళ్ళిపోయింది. ఎవరు కోరుకోరు కదమ్మా అటువంటి స్థాయిలోకి వెళ్ళి. అంటే మొత్తం మీద దీని అర్థం ఏంటంటే, స్వామి మా కష్టాలని తొలగించు అని అర్థం. అంటే అందరి దుమ్ము ధూళి కాదు, వినాయకుడి యొక్క దుమ్ము ధూళి మాత్రమే ఈ పాప పంకిలం నుంచి మనల్ని రక్ష చేస్తుంది. గురువుగారు, అగస్త్య మహర్షికి వినాయకుడికి మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం ఏమిటి? అగస్త్యుడు ఋషి పంచమి నాడు స్మరించవలసినటువంటి మహానుభావుల్లో ఈయన కూడా ఒకడు, అగస్త్యుడు. ఎందుకంటే అగస్త్య వ్యాకరణం అని చెప్పి చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. చక్కగా ఈ లోకాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు అగస్త్యుడు. ఆయన వినాయకుడికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, ఒకసారి కావేరి మీద అగస్త్యుడికి కోపం వచ్చిందట. కావేరీ నది అంటారు. ఆ కావేరీ నది మీద కోపం వచ్చి, ఎంతటి కోపం అంటే ఆయన ఏదైనా సాధించగలడు. ఒకసారి సముద్రాన్ని మొత్తాన్ని మింగేసాడు ఆ మహానుభావుడు. వాతాపి అనేటువంటి వాడిని భయపెట్టాడు ఆ మహానుభావుడు. తక్కువవాడు కదా ఆయన. కాబట్టి అగస్త్యుడు ఏం చేసేటంటే ఈ కావేరీ నది మీద కోపం వచ్చి మొత్తం కావేరీ ఇదిగో నా కమండలంలోకి చేరిపో అన్నాడు. సాధ్యమండి, మనం రమ్మంటే కావేరీ నది అడుగు కూడా ముందుకు కదలదు. ఆయన మహా ఋషి కాబట్టి కావేరి మీద కోపం వచ్చి మొత్తం ఈ కావేరి నా కమండలంలోకి చేరిపోగాక అన్నాడు. మొత్తం అందరికీ జీవనాధారమైనటువంటి తాగటానికి పనికి వచ్చి, అంటే కావేరి ఏదో కొంచెం ఈయన చెప్పిన ప్రయత్నం ఏదో చేయలేదు, అందుకని ఆయన కోపించాడు. క్షణంలో కోపం వచ్చింది ఆయన. కావేరిని మొత్తాన్ని కమండలంలోకి బంధించాడు. మరి వినాయకుడు గమనిస్తున్నాడు. లోకానికి మొత్తానికి కాపాడేటువంటి వాడు సుముఖశ్చేకదంతశ్చ, లోకాన్ని అంతటిని కూడా చక్కగా ఉంచాలని కోరుకునేటువంటి వాడు. అందరికీ నీళ్లు కావాలి కదా. ఈ కమండలంలో ఈ కావేరి మొత్తాన్ని నింపేసేసుకొని ఎక్కడ నీటి చుక్క లేకుండా ఈయన నడిచి వెళ్తున్నాడు అగస్త్యుడు. నడిచి వెళ్తుంటే ఎట్లా మళ్ళీ కావేరిని లోకంలో ప్రవహింప చేయాలి అని అగస్త్యుడు దగ్గర నుంచి ఆ కావేరిని ఎలాగా భూమి మీదకి పడేటట్లు చేయాలి అని ఆలోచన చేసేట. ఆలోచన చేసిన వెంటనే ఒక కాకి రూపాన్ని ధరించాడట వినాయకుడు. కాకి రూపాన్ని ధరించి ఈయన మామూలుగా ఇలా నడిచి వెళ్తున్నాడు ఆగ్రహవేశాలతో ఈ కమండలంలో కావేరిని నింపుకొని. కాకి రూపంలో ఒక్కసారి అలా కాకి అలా పైకి ఎగురుతూ ఒక్కసారి కాళ్ళతోటి, ఆ కాకి కాళ్ళతోటి ఈ కమండలాన్ని ఒక్కసారి ఇలా తన్నేసుకుని మళ్ళీ దాని దావనది వెళ్ళిపోయింది. దాని దావనది వెళ్ళిపోయేసరికి ఒక్కసారి ఉదాటున అంత గట్టిగా కొట్టేసరికి ఈయన గమనించలేదు. ఆ కమండలంలో ఉన్నటువంటి కావేరి ఆ ప్రదేశంలో మళ్ళీ ప్రవహించటం మొదలుపెట్టింది. ఆ రకంగా లోకానికి ఉపయోగపడేటట్లుగా, జలబాధని పొందకుండా ఉండేటట్లుగా లోకానికి ఆ మహానుభావుడు వినాయకుడు అగస్త్యుడి దగ్గర నుంచి కావేరికి విముక్తిని కలగచేశాడు. అది అగస్త్యుడికి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం. అయితే అగస్త్యుడు కూడా ఆ తర్వాత, ఎందుకంటే క్షణికావేశం, కోపాల్లో ఉత్తమస్య క్షణం కోపం అంటారు.
ప్రతివాడికి కోపం వస్తుందమ్మా. కోపం రానటువంటి దేవుడు కూడా ఎవరు ఉండరు, భక్తుడు ఎవరు ఉండరు. అయితే కోపం అనేది ఎంతవరకు ఉండాలంటే క్షణం కోపం అన్నారు, క్షణకాలమే ఉంటుంది. ఆ క్షణకాలం తర్వాత కోపం అనేది ఉండదు. మహర్షులకు కూడా అంతే. రాముల వారు వాలి నడిచినటువంటి బాట ఇంకా మూసుకుపోలేదని చెప్పు లక్ష్మణ అని చెప్పి కబురు పెడతాడు సుగ్రీవుడికి. మనం అసలు ఊహించగలమా శ్రీరామచంద్రమూర్తి కోపంతో అంత మాట అంటాడని? అంటే వాలిని చంపినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదంటే నువ్వు చెప్పిన పని కనుక చేయకపోతే, సీతాన్వేషణకి మనుషుల్ని పంపించకపోతే నీ గతి కూడా ఇంతే సుమా అని సుగ్రీవుడికి కబురు పెడతాడు లక్ష్మణుడి ద్వారా. అంటే ఎంత కోపపు మాట చూడండి. వాలిని చంపినటువంటి మార్గం ఇంకా తలుపులు మూయబడలేదు చెప్పు ఆ మాట అంటాడు శ్రీరాముడు. స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉంది. ఉత్తమస్య క్షణం కోపం. మళ్ళీ సుగ్రీవుడు వచ్చినప్పుడు ఎంతో స్నేహంగా దగ్గరికి కౌగిలించుకున్నాడు. ఆ కోపం ఆ నిమిషంలో పోతుంది. కానీ అధములు కొన్నారు చూడండి, వాడికి ఎప్పటికీ పోదు. కాబట్టి వాడు ఉత్తముడా మధ్యముడా అధముడా తెలియాలంటే కోపాన్ని బట్టి కూడా నిర్ణయం చేయొచ్చు. ఒక మనిషి మీద కోపం వస్తే వెంటనే పోతే వాడు ఉత్తముడు, చిరకాలం అదే మనసులో పెట్టుకొని ఉంటే వాడు అధముడు. కాబట్టి అగస్త్యుడు చాలా ఉత్తముడు కాబట్టి ఈయన కోపం ఎగిరిపోయి వినాయకుడిని క్షమించమని కోరుకున్నాడు. అది అగస్త్యుడికి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం. గురుగారు, వాతాపి గణపతిం భజే అని గణపతిని కీర్తిస్తారు కదా, ఇంతకీ వాతాపి గణపతి అంటే ఎవరు? వాతాపి గణపతిం భజే అనేటువంటిది చాలా లోకంలో ప్రసిద్ధమైనటువంటి ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క కీర్తన. పురాణ వారణం, అందులోనే ఆ వాతాపి గణపతిం భజేలో పురాణ వారణం అంటే పురాతన కాలమైనటువంటి ఏనుగు లాంటి వాడు అని చెప్పి ఆ వినాయకుడిని ఆయన మహానుభావుడు సంబోధిస్తాడు ముత్తుస్వామి దీక్షితారు వారు. సరే, ఇంతకీ వాతాపి గణపతి అంటే ఏంటి? నిజానికి వాతాపి అనేటువంటిది ఈయన తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వాడు ముత్తుస్వామి దీక్షితారు. వాతాపి అనేటువంటిది కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఈయన ఉండేది తిరువారూరు, అదేమో వాతాపి అనేది కర్ణాటక. కర్ణాటకలో వాతాపి అనేటువంటి ఊళ్ళో ఉన్నటువంటి గణపతిని ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ముత్తుస్వామి దీక్షితారు వారు వాతాపి గణపతిం భజే అని రాశారు. సరే, రాష్ట్ర సరిహద్దులు లేవండి ఆయనకి, విశ్వజనీన భావంతో రాశాడు అంటే కాదు. దీని వెనకాల ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది అన్నారు. చాళుక్యులు అని ఇదివరకు ఉండేవారట. మన ఈ ప్రజాస్వామ్య పాలన రాక మునుపు చాళుక్యులు, రాష్ట్రకూటులు, పల్లవులు ఇలాంటి రాజులు ఈ చిన్న చిన్న రాజ్యాలని పరిపాలించేవాళ్ళు. ఈ చాళుక్యులు ఆ కర్ణాటకలో వాతాపి అనేటువంటి ఊళ్ళో ఉన్నటువంటి గణపతిని ఈ తిరువాయూరికి పట్టుకొని వచ్చారట. అక్కడ ఉండేటువంటి వాతాపి గణపతిని తీసుకొచ్చి ఇక్కడ తిరువాయూరులో ప్రతిష్ఠించారట ఈ గుళ్ళో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గణపతి ఇక్కడికి చేరాడు, తమిళనాడు ప్రాంతంలోకి చేరాడు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి గణపతినే, కానీ నువ్వు ఇక్కడ వాడివి కాదు సుమా, నువ్వు అక్కడి వాడివే, నువ్వు వాతాపి అంటే ఒక లోకంలో ఏదైతే జరిగిందో, అందుకనే కవుల్ని కనపడనటువంటి చరిత్రకారులు అని చెప్పి ఒక మహానుభావుడు చెప్పాడు. కాబట్టి దీక్షితారు వారు జరిగినటువంటి ఒక చారిత్రక సంఘటనని, అంటే వాతాపిలో ఉండేటువంటి గణపతి ఇదిగో ఈరోజు ఇక్కడికి వచ్చాడు సుమా అని లోకానికి ఒక చారిత్రక సందర్భాన్ని చక్కగా తెలియచేయటానికి ఒక చక్కటి కీర్తన ద్వారా వాతాపి గణపతిం భజే అని చెప్పి ఆ మహానుభావుడు రాశాడు. వాతాపి గణపతి, వాతాపి అనటంతో మనకి ఇంకొకటి కూడా గుర్తుకొస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నామే అగస్త్యుడు. ఆ అగస్త్యుడే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ఆ వాతాపిలోనే ఇప్పుడు అక్కడే అగస్త్యేశ్వరాలయం కూడా ఉందంటారు ఆ వాతాపి పక్కనే. అంటే ఈ వాతాపి ఇల్వలుడు అని చెప్పి ఇద్దరు సోదరులట. వీళ్ళ పని ఏంటంటే వాళ్ళు రాక్షసులు. మధ్యాహ్నం పూట వాడికి ఆకలేసినప్పుడు ఆ దారిన పోయేటువంటి ఈ ఋషులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అయ్యయ్యా మధ్యాహ్న సమయం అయింది, మేము భోజనం చేస్తున్నాం, మాతో పాటు అతిథి ఎవరన్నా రావాలి, వచ్చి కూర్చొని భోజనం చేయండి అని పిలిచేవారట. పిలిచి ఆ దారిన పోయే వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వెళ్ళిపోయి ఒక్కసారి వాడిని ఖండించేసేసి తినేసేసేవారు. ముక్కలు ముక్కలు కించేసి వంట చేసి తినేసేవారు. ఓహోహో, ఇలా ఉందా వీళ్ళ పని అని చెప్పి అగస్త్యుడికి చెప్పారట ఈ విషయం. నేను వాళ్ళ సంగతి కనిపెట్టేసేస్తానని చెప్పి ఆ అగస్త్యుడే ఒకరోజు బ్రాహ్మణ వేషంలో ఆ దారి వెంబడిపోతూ వీళ్ళు పిలిస్తే గౌరవంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
పొట్టలో గనక చేసేసుకుంటే ఆ సోదరుడు, అప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, లోపల ఉన్నటువంటి వాతాపి జీర్ణంగా 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 అని చెప్పి సోదరుణ్ణి అని అన్నట్టు అప్పుడు వాతాపి జీర్ణమైపోయాడు అంటారు. కాబట్టి అగస్త్యుడు చెప్పినటువంటి ఆ మాటకి గుర్తు కింద ఈ రోజుకి కూడా అగస్తేశ్వరాలయం అక్కడ ఉంది అని చెప్తారు. మొత్తానికి ఈ అగస్త్యుడికి సంబంధించినటువంటి ఈ వాతాపి అనే పదానికి లోకంలో చాలా చక్కగా ప్రచారం కలిగించినటువంటి దీక్షితారు వారికి, ఆ వినాయకుడికి మనందరం కూడా వందనం సమర్పిద్దాం. గురుగారు, దేవతలకి సైతం బ్రహ్మహత్య దోషం ఉంటుందని మన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లోని ఈ అంశాన్ని ప్రస్తావించారు కదా. అలాగే విఘ్నేశ్వరుడికి కూడా బ్రహ్మహత్య దోషం సంక్రమించిందా? సంక్రమించిందమ్మా. ఎందుకనంటే దేవతలు కూడా కర్మలకి లోకంలో మానవ జన్మ గనక ఎత్తినప్పుడు, మానవ దేహాలతో గనక ఉన్నప్పుడు ఎంతటి వారికైనా సరే హత్యా దోషాలు అనేవి ఉంటాయట. ఎందుకనంటే కృష్ణుడు అంతటి వాడు కూడా, మనం కృష్ణుడిని చాలా గొప్పవాడి కింద అనుకుంటాం. ఆ మహానుభావుడు కూడా లోకంలో మానవ దేహం ధరించినప్పుడు కొన్ని దోషాల నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు అంతటి వాడి కూడా ఆ కాలికి బాణం గుచ్చుకున్నప్పుడు ద్వాపర యుగ సమాప్తినప్పుడు ఆ దోషాన్ని అనుభవించాడు. అయితే ఇదే సందర్భంలో మనం లోకంలో మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోషాలని తప్పించుకోలేరు. వినాయకుడు కూడా ఈ భూలోకంలో ఒక రాక్షసుణ్ణి, వాడు ఉత్తమోత్తముడైనటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుణ్ణి చంపినటువంటి ఫలితం ఏదైతే ఉందో, హత్యా దోషం ఏదైతే ఉందో దాన్ని అనుభవించట. రాక్షసుల్లో కూడా అంటే వాళ్ళు బ్రహ్మ అంటే బ్రహ్మత్వ గుణము కలిగినటువంటి బ్రాహ్మణుడు, వాడు బ్రాహ్మణుడే కానీ రాక్షస గుణాలతోటి ఉన్నాడు. కాబట్టి బ్రాహ్మణ హత్యా దోషం, బ్రహ్మ హత్యా దోషం, ఆ రాక్షసుడిని చంపాడు కానీ ఆ బ్రహ్మహత్యా దోషం వినాయకుడికి కలిగింది. కాబట్టి వినాయకుడు అంతటి వినాయకుడు కూడా ఆ బ్రహ్మహత్యా దోషాన్ని అనుభవించాడు. ఎందుకంటే అనుభవించటం, మనకి ఏదైనా దోషాలు కలిగితే దోషాలు పోగొట్టేటువంటి వాడు కదా ఆయన మహానుభావుడు. ఆయన ఎందుకు అనుభవిస్తాడు అంటే లోకంలో ఒక పాఠం చెప్పటం కోసం, అంతేగాని వాళ్ళకి నిమిషం అమ్మ హత్యాదోషాలు వాళ్ళకి ఎందుకు పడతాయి అంటే లోకంలో ఇటువంటి పని చేస్తే ఇటువంటి ఫలితాన్ని అందరూ కూడా అనుభవించాలి, ఎంతటి వాళ్ళు కూడా తప్పించుకోవటానికి వీలు లేదు అని లోకానికి ఒక పాఠం తెలియజేయటం కోసం ఆ బ్రహ్మహత్యా దోషం అనుభవించటానికి వినాయకుడు సిద్ధమయ్యాడు. అది గురుగారు, గణపతి స్వరూపాలలో హేరంబ గణపతి స్వరూప వైశిష్ట్యం ఏమిటి? హేరంబ అని చెప్పిందాక మనం షోడశనామాల్లో చెప్పుకున్నాం. హేరంబుడు ఈ పదం కంచిస్వామి వారే చాలా చమత్కారంగా చెప్పారు. మనకి సంస్కృత పదాలకి అమరకోశం, గురుబాల ప్రబోధిక అని చెప్పి నిఘంటువులు ఉన్నాయి. ఈ హేరంబ పదానికి భక్తుల యొక్క మనస్సుల్ని వృద్ధి పొందించువాడు, భక్తులను వృద్ధి పొందించువాడు అని హేరంబ పదానికి అర్థం ఉంది. అంటే వాళ్ళ మనస్సుల యొక్క అభివృద్ధి చేసేటువంటి వాడు అని. అయితే ఈ హేరంబ పదం చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి కంచిస్వామి వారు చెప్పారు. ఎందుకనంటే ఇది ఎలా ఏర్పడింది? గురుబాల ప్రబోధిక రాసినటువంటి వాడేమో భక్తుల యొక్క మనస్సుల్ని భక్తుల్ని వృద్ధి పొందించేవాడని రాస్తే, లలితా సహస్రనామాలకి వ్యాఖ్యానం రాసినటువంటి భాస్కర భట్టు అనేటువంటి ఆయన గణపతి సహస్రనామాలకు కూడా వ్యాఖ్యానం రాశాడు. ఆ గణపతి సహస్రనామాలకి వ్యాఖ్యానం రాస్తూ ఆ భాస్కర భట్టు అనేటువంటి వాడు హేరంబ అనేటువంటి పదానికి అర్థం ఏమని రాశాడంటే శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు అని రాశాడు. ఇది ఎందుకో నాకంత రుచించటం లేదు అని చెప్పి ఆ నడిచే దేవుడు ఆ గణపతి అనేటువంటి పుస్తకంలో రాస్తూ అసలు దీనికి మూల ఏమై ఉంటుంది హేరంబ అంటే నాకు తోస్తోంది ఇదని చెప్పి రాశారు. భారతంలో రాజసూయ యాగం జరిగేటువంటి సందర్భంలో ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తూ ఉంటే ఆయన యొక్క తమ్ముళ్ళు దిక్కుల్ని జయించడానికి బయలుదేరతారు. అందులో సహదేవుడు మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మనం మైసూర్ అంటున్నాం చూడండి, ఆ మైసూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని జయించడానికి వచ్చాట. ఆ మైసూర్ ప్రాంతమే హేరంబులు నివసించేటువంటి ప్రాంతం. ఆ హేరంబులు అంటే తమకంటే ఎక్కువ ఎవరూ లేరు, తామే గొప్పవారు అని భావించుకునేటువంటి ప్రాంతం. ఆ హేరంబుల్ని వధించాడు కాబట్టి వినాయకుడికి
హేరంబుడు అనేటువంటి పేరు వచ్చి ఉండవచ్చు. లేదా హేరంబ ప్రాంతం అంటే మహిషాపురము, అది మైసూరు కింద మారింది. కాబట్టి హేరంబపురంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హేరంబులు అయి ఉండొచ్చు. ఈ రకంగా కంచి స్వామి వారు ఆ పుస్తకంలో ఊహ చేశారు. మొత్తానికి ఏంటంటే ఈరోజు హేరంబ గణపతి అంటే లోకంలో ప్రచారంలో ప్రసిద్ధిగా ఉన్నది ఏంటంటే భక్తుల మనస్సుల్ని వృద్ధి పొందించేవాడు. ఈ అర్థంలోనే ఎక్కువగా మంది వాడుతూ ఉన్నారు. అంటే భక్తుల మనస్సుల్ని వృద్ధి పొందించడం అంటే ఏంటమ్మా, మనస్సు ఎప్పుడూ కూడా సంకుచితత్వం ఉండకూడదు. అది వృద్ధి పొందించడం అంటే నేను నాది అంటే అది వృద్ధి జరగటం కాదు, ఆగిపోవటం. వృద్ధి పొందటం అంటే మనది, మన అందరిది. ఇది వృద్ధి పొందటం అంటే స్వామివారి గనక మనం పూజ చేస్తే మన మనస్సుల్ని ఆ రకంగా వృద్ధి పొందిస్తాడు. కాబట్టి హేరంబ గణపతి యొక్క ప్రత్యేకత అది. గురువుగారు, శశివర్ణం అని వినాయకుడి యొక్క దేహ ఛాయను వర్ణించారు కదా, చంద్రుడి యొక్క తెల్లటి ఈ వర్ణాన్ని వినాయకుడికి ఎలా సమన్వయం చేయాలి? మళ్ళీ మొదటి సంప్రదాయ శ్లోకం, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. శశివర్ణం, శశము అంటే కుందేలు. ఇక్కడ వెంటనే మనం చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే, శశి అంటే శశము కలిగినటువంటి వాడు, కుందేలు కలిగినటువంటి వాడు. పూర్వకాలంలో తల్లులు బిడ్డల్ని సంకలకెత్తుకొని అదిగో చందమామను చూడరా అని చెప్తూ, అదిగో ముసలమ్మ ఒక ఆవిడ అందులో ఉంది, అదిగో కుందేలు ఉంది అని చెప్తూ ఉండేవారు. అక్కడ సరే చూసొచ్చిన వాళ్ళు మాకేం కుందేలు కనిపించట్లేదని ఆధునిక కాలంలో చెప్తున్నారు అనుకోండి. కానీ పూర్వకాలం మాత్రం కుందేలు ఆ చంద్రుడు కాదు నాయన, ఉన్నటువంటి వాడు ఇంకో చంద్రుడు అని చెప్తున్నారు. సరే ఆ పూర్వపరాలు పక్కన పెడదాం. ఇంతకీ శశి అనే పేరు వచ్చింది చంద్రుడికి. ఎందుకు వచ్చిందంటే శశము కలిగినటువంటి వాడు, కుందేలు కలిగినటువంటి వాడు, కుందేలు గుర్తు కలిగిన వాడు కనుక ఆయన శశి వర్ణం. వర్ణము అంటే రంగు అని మామూలు అర్థం. కుందేలు రంగు కాదు నాయన ఇక్కడ అర్థం. శశి వర్ణం అనే పదానికి అర్థం కుందేలు యొక్క లక్షణం కలిగినటువంటి వాడు. వర్ణం అనే పదానికి లక్షణము అని ఇంకో అర్థం ఉంది. కుందేలు లక్షణం ఏమిటి? ఎప్పుడైనా కుందేలుని కనుక గమనిస్తే అది మనలా ఒక అడుగు తర్వాత ఒక అడుగు నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళదు. దానికి చాలా భయం ఎక్కువ. ఒకసారి దానికేసి అలా చూస్తే కోతిలాగా అది గెంతుతుంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి చెంగున దూకుతుంది. ఎక్కడికి పరిగెడుతుందో మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలియదు. అటువంటిది కుందేలు. ఆ కుందేలు లక్షణం కలిగినటువంటి వాడు ఈ శశి వర్ణం అంటే కుందేలు లక్షణం. మరి కుందేలు లక్షణాలు కలిగిన వాడు ఏంటండి వినాయకుడు? శశి వర్ణం అంటున్నావే, కుందేలు లక్షణాలు కలిగినటువంటి వాడు అంటే కాదరనైన దాని అర్థం. కుందేలు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అంటే చాంచల్యం ఎవరికైతే ఉందో, ఒక చోట స్థిరమైన మనస్సు లేకుండా ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి గెంతేటువంటి లక్షణాలు, చిన్న చిన్న వాటికి భయపడేటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ రూపుమాపేటువంటి వాడు అంటే స్థిరమైనటువంటి మనస్సుని మనకి ప్రసాదించేటువంటి వాడు అని ఆ శశివర్ణానికి చెప్పాడు. ఎందుకంటే శశివర్ణం అంటే ఇందాక మనం శుక్లాం అంటున్నాం తెల్లని వాడని, మళ్ళీ ఇక్కడేమో శశివర్ణం, ఇక్కడ కూడా తెల్లని వాడు. రెండు చోట్ల ఎందుకు చెప్తాడు శ్లోకంలో? కాబట్టి చంద్రుడి లాంటి వర్ణం కాదు, చంద్రుడి లాంటి లక్షణం కలిగినటువంటి వాడు. ఇంకొక అర్థం ఏంటంటే చంద్రుడిలాగా మనస్సుకి ఆహ్లాదం కలగచేసేటువంటి వాడు శశివర్ణం. ఇదమ్మా. కాబట్టి అటువంటి వినాయకుడు మనందరికీ కూడా పరిపూర్ణమైన శాంతిని, మనశ్శాంతిని అనుగ్రహించుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.